నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లేటి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే చింతమనేని. లంక గ్రామాల ప్రజలకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలంటూ స్పష్టం. పెద్దాపురంలో ఉత్సాహంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం వద్ద విరిగిపడిన కొండ చర్యలు. రాత్రి సమయం కావడంతో తప్పిన ముప్పు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం. డబ్బుల కోసం మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి. ఏలూరు జిల్లా కొల్లేటి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామని, లంక గ్రామాల ప్రజలకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికొలలంక, పైడిచింతపాడు, కొక్కిరాయిలంక గ్రామాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చింతమనేనికి కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేటిలోని లంక గ్రామాల ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని, వారానికి ఒకసారి కూడా తాగునీటి సరఫరా జరగకుండా ఇబ్బంది పడుతున్నారంటే లంక గ్రామాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుందని అన్నారు. గ్రామాల్లో 4 దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న గ్రామస్తులకు వాటాల విషయంలో అన్యాయం జరగకుండా పెద్దలు చొరవ చూపాలని చింతమనేని సూచించారు. లంక గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. డ్రింకింగ్ వాటర్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తా. ఇంకా దాని గురించి చూసే పనే లేకుండా చేస్తా. డైరెక్ట్ గా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు, స్టోరేజ్ కింద. దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు ఇవ్వాలి మంచినీళ్ళు. వారానికి ఒక రోజు ఇస్తామేంటో, 5 రోజులకు ఒక రోజు ఇస్తామేంటో ఇంటుంటేనే నా మైండ్ పోతుంది. నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడతా? మీ దగ్గర దేహి అంటే భయపడాలి, స్వేచ్ఛగా మాట్లాడకుండా ఉండాలి. నేను దేహి అని ఎవరి దగ్గర చేయి చాపుతా. నేను ఎందుకు భయపడతా? ఎవరిని లెక్క చేయను. నేను చేయనని కూడా చెప్పా. నా తత్వం ఇంతే అని కూడా చెప్పా. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడి ఉండాలి? అంకాలజీ క్యాన్సర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి అత్యంత అరుదైన శస్త్రచికిత్సలను ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడలోని ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందుబాటులోకి వచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలియజేసింది. ఇటీవలే విజయవంతంగా జరిగిన శస్త్రచికిత్సల వివరాలను వైద్యులు మీడియాకు తెలియజేశారు. ఓ మహిళ ఈవీఆర్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా అరుదైన క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు ప్రముఖ వైద్యురాలు సోరపనేని జయశ్రీ గుర్తించారు. చెన్నై అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు రేవంత్ కుమార్, సోరపనేని జయశ్రీ ఈ వ్యాధికి ఈవీఆర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల ద్వారా ఇలాంటి అరుదైన వ్యాధులకు ఈవీఆర్ ఆసుపత్రిలో చికిత్సలు అందుబాటులో ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలియజేసింది. గ్రామీణ ప్రాంతమైన గుడివాడలో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సకు వైద్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులను ప్రముఖ వైద్యులు రేవంత్ కుమార్ అభినందించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కె రేవంత్ కుమార్ కొడాలి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఈవీఆర్ హాస్పిటల్స్ గుడివాడ. ఈ నెల 18వ తారీఖు మేము ఒక అరుదైన కేసు ఆపరేట్ చేయడం జరిగిందండి. మా దగ్గరికి ఒక 45 ఏళ్ల యువత కడుపులో గడ్డని వచ్చారు. ఈ యువతకి పుట్టుకతో నుంచే ఆవిడకి నెలసరి ఎప్పుడు రాలేదు. సో మేము వీటిని స్కానింగ్ చేసి పరీక్షలు చేసి చూడగా మాకు తెలిసింది ఏంటంటే ఈవిడికి గర్భసంచి అండ్ యోని భాగం అనేది సరిగ్గా ఏర్పడలేదు. సో దీన్ని మనం ముల్లేరియన్ ఏజెన్సీస్ అంటాం. ఇటువంటి కండిషన్ అనేది ప్రతి 4000 నుంచి 5000 ఆడవాళ్ళలో ఒకళ్ళకి కానీ ఇద్దరు కానీ ఉంటుంది. సో ఇటువంటి ముల్లేరియన్ ఏజెన్సీ సరిగ్గా ఏర్పడని గర్భసంచిలో నుంచి ఒక కణిత రావటం అనేది చాలా చాలా అరుదు. ఇటువంటి సరిగ్గా ఏర్పడిన గర్భసంచిలో నుంచి కణిత రావటం అనేది చాలా చాలా మనం చూసుకుంటే ప్రపంచంలో ఇట్లాంటి కేసెస్ 50 కంటే తక్కువే ఇప్పటి వరకు నమోదైనాయండి. సో ఇటువంటి అరుదైన కష్టమైన ఆపరేషన్ ని నేను, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ జయశ్రీ గారు, మొత్తం డాక్టర్ అయిన డాక్టర్ గౌతమి గారు కలిసి ఒక టీం లాగా ఏర్పడి సుమారుగా 20 సెంటీమీటర్ల సైజు 4 కేజీల బరువున్న కణితిని తీయటం జరిగిందండి. దాంతో పాటుగా సరిగ్గా ఏర్పడని గర్భసంచిని కూడా తీసేయటం జరిగిందండి. మేము ఈ ఆపరేషన్ ని మొత్తాన్ని ఆరోగ్యశ్రీలోనే చేసాం. ఆపరేట్ చేసిన 2 రోజుల పేషెంట్ నడవటం, 3 రోజుల నుంచి ఆహారం తీసుకోవటం, మోషన్ పాస్ చేయటం,
పేషెంట్ త్వరగా రికవర్ అయ్యారండి. 5 రోజుల పేషెంట్ బాగా రికవర్. ఈ రోజు మేము ఆ పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. సో ఇట్లాంటి ఆపరేషన్ లో మాకు సహాయం చేసిన ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ కి, ఈవీఆర్ హాస్పిటల్ స్టాఫ్ కి ధన్యవాదాలు. సో ఇటువంటి ఎన్నో కష్టమైన కాంప్లెక్స్ క్యాన్సర్ ఆపరేషన్స్ అన్ని ఇప్పుడు మనం మన ఈవీఆర్ హాస్పిటల్లోనే ఆపరేట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మా అత్తయ్య గారండి, మా అత్తయ్య గారు మొదటి మహాలక్ష్మి అండి, మా దేవపూడి అండి. మా అత్తయ్య గారికి 2 సంవత్సరాల నుంచి గర్భ సంచిలో కడుపు గడ్డ ఉండటం వలన బాగా నొప్పిగా ఉందని బాధపడుతున్నారండి. ఇక్కడ ఈవీఆర్ హాస్పిటల్లో తీసుకుని ఆపరేషన్ చేస్తున్నారని ఇక్కడ తీసుకొచ్చామండి. ఇక్కడ ఆపరేషన్ కూడా బాగానే జరిగిందండి, బాగానే నడుస్తున్నారండి. ఇవాళ డిశ్చార్జిస్తున్నారండి. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని మహారాణి కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి జ్యోతిర్మయ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా చేనేత కార్మికుల పుట్టు పూర్వత్రాలు, చేనేత వస్త్ర పరిశ్రమ విశిష్టత, చేనేత దినోత్సవ ఆవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వి అచ్చిరెడ్డి, చరిత్ర, ఫిజిక్స్ అధ్యాపకులు ఎస్ రామారావు, ఎంవీఎల్ భానుమూర్తి, ఎస్ మూర్తి, డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సభానంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం, వక్తృత్వం పోటీలు నిర్వహించి చేనేత వర్గానికి చెందిన కోటక సత్యనారాయణ అటెండర్ ను సన్మానించారు. ఈ సభను ఘనంగా నిర్వహించడంపై కళాశాల కరెస్పాండెంట్ జాస్తి రమేష్ వీరిని అభినందించారు. కూడా మన స్వాతంత్రోద్యమ నాయకులు ధీటుగా ఎదుర్కొని దీనిని మొట్టమొదటిగా వందే మాతరం అనే ఉద్యమం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 1905 సంవత్సరంలో వందే మాతర ఉద్యమం జరిగింది. ఆ వందే మాతర ఉద్యమ సందర్భంలో అప్పుడు 2 పిలుపునిచ్చారు, 2 ఉద్యమాలు చేశారు. దాంట్లో భాగంగానే వందే మాతర ఉద్యమం భాగంగానే 2 ఉద్యమాలు, ఒకటి స్వదేశీ ఉద్యమం, 2 హోమ్ రూల్. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అంటే ఆనాడు ముఖ్యంగా విదేశీ వస్తువులు కానీ విదేశీ వస్త్రాలను కానీ అమ్మే దుకాణాల దగ్గర పికెటింగ్, హర్తాల్, ధర్నా మొదలైనటువంటి కార్యక్రమాలను చేసి ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆనాడు మన యొక్క ఆర్థిక వ్యవస్థకు చెందినటువంటి డబ్బంతా ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుండేదన్నమాట. అంటే విదేశీ వస్తువులు కొనడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ స్వదేశీ పరిశ్రమలేమో ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే మన సంపద అంతా కూడా లండన్కి పోతూ ఉండేదన్నమాట. దీనిని గ్రహించి ఆనాటి అతివాద నాయకులైనటువంటి అనేక మంది మహానుభావులు ముందు మన పరిశ్రమలను స్వావలంబన దిశగా తీసుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగాన్ని పొందుతాడు, తన కాళ్ళపై తాను మన యొక్క కాళ్ళపై తాను బతుకుతాడు అని చేతి వృత్తులను ప్రోత్సహించడం. అందులో భాగంగానే స్వదేశీ వస్త్రాలనే ధరించాలి, స్వదేశీ వస్త్రాలను ధరించాలి అని ధీటుగా పేర్కొనడం జరిగింది. చేనేత పరిశ్రమలో ఈ కద్దరు వస్త్రాలను నేయడం అనేది మన ప్రాచీన కళ. దానికి ఎంతోమంది ఆ కళాకారులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ సత్కరించాలి అనే ఉద్దేశంతో మన కళ అంతరించిపోకుండా ఈ నరేంద్ర మోడీ గారు 2015లో ఈ ఆగస్టు 7కి ఈ ప్రాముఖ్యతను ఆపాదించారు. దీనికి ముఖ్య కారణము ఆనంద్ భాస్కర్ అని ఒక శాస్త్రవేత్త మన చరిత్ర మనుగడ కవి అంతరించుకోకుండా దాన్ని పరిశోధన చేసి 2005లో చేనేత వస్త్ర కార్మికుల మీద ఒక డిసర్టేషన్ రాశారు. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరుగుపడిన సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కొండ చర్యలు విరిగిపడింది రాత్రి సమయం కావడంతో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు నానిపోయి పడిపోతున్నాయి. అయితే భారీ వర్షాలకు కొండ చర్యలు విరుగుపడే ప్రమాదం ఉందని తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టలేదని బీఎంసీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో కొండ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షం అంటేనే భయంగా జీవనం సాగించాల్సి వస్తుందని కొండ ప్రాంత వాసులు వాపోతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత యువ షూటర్
మను బాకర్ స్వదేశం చేరుకుంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాకర్తో పాటు కోచ్ జాస్పల్ రాణా ఉన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం ఆమె కారులో ర్యాలీగా బయలుదేరారు. 10 మీటర్ల ఎయిర్ సిఫ్టోలో సింగిల్, మిక్స్డ్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకాలు సాధించారు. అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న పార్వతి మోహన్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది. ఈ మహిళను డబ్బు కోసం మోహన్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇది భరించలేని పార్వతి అడిగిన డబ్బు ఇస్తానని, ఇక తన జోలికి రావద్దని మోహన్తో ఒప్పందం చేసుకుంది. ఇదే క్రమంలో పొదుపు సంఘం సమావేశానికి పార్వతి వెళ్తుండగా మోహన్, అతని సోదరుడు సిద్దులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు గుర్తించి ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పార్వతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం శ్రీనివాసులు తెలియజేశారు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాస్.